అందరికీ నమస్కారం. వైసీపీ ఫ్యాన్స్‌కి శుభవార్త. జగన్‌కి ఊహించని స్వాగతం. ఈ విషయాలన్నీ తెలియాలంటే గనక వెళుతున్న కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలని మనం చాలా మందికి తెలియజేసిన వాళ్ళం అవుతాం. అసలు జగన్ ఫ్యాన్స్‌కి ఎందుకు శుభవార్త? జగన్‌కి ఊహించిన స్వాగతం ఏంటి అనే విషయాలు పూర్తిగా మనం ఈ వీడియోలో మనం తెలుసుకునే వాళ్ళం అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, విజయవాడ జైల్లో వైసీపీ నేత వల్లభనేని వంశీని జ్యుడిషియల్ ఖైదీగా ఉన్నారు. అయితే ఏపీలోని టీడీపీ కార్యాలయంలో గతంలో దాడి జరిగింది. ఆ దాడికి వెనుక వైసీపీ నేతలు ఉన్నారని అప్పట్లో ఆరోపణలు వినిపించాయి. విజయవాడ జైల్లో ఉన్న వల్లభనేని వంశీని జగన్మోహన్ రెడ్డి పరామర్శించి వచ్చిన తర్వాత సభ్యులు పరిసర ప్రాంతంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు భారీగా అంటే భారీగా కార్యకర్తలు వచ్చిన నేపథ్యంలో అక్కడ రద్దీ ఏర్పడింది. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డిని కలవడానికి ఓ చిన్నారి వచ్చింది. చాలా సేపటి నుంచి జగన్మోహన్ రెడ్డితో సెల్ఫీ దిగడానికి ఆ చిన్నారి ఏడుస్తోంది. ఆ చిన్నారి అలా అడగడాన్ని జగన్మోహన్ రెడ్డి గమనించారు. ఆ చిన్నారిని తన వద్దకు పంపించాలని సెక్యూరిటీకి ఆదేశాలు జారీ చేశారు. జగన్మోహన్ రెడ్డి స్వయంగా రమ్మని పిలవడంతో ఆ చిన్నారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ఆ చిన్నారిని తన వద్దకు తీసుకొని జగన్మోహన్ రెడ్డి నుదుటి మీద ముద్దు పెట్టారు. దీంతో ఆ చిన్నారి భావోద్వేగానికి గురైంది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డితో కలిసి సెల్ఫీ తీసుకుంది. ఈ వీడియో వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డికి ఉన్న మంచి మనసంటూ వైసీపీ శ్రేణులు కామెంట్ చేస్తున్నారు. చూసారా ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.